వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పనిందా? జగన్ పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఎందుకైనా? తాజాగా బయటకు వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం అన్నీ చూస్తూ అవుననే భావించాల్సి వస్తుంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా కేసులు ఇరికించడమే వాళ్ళ కుట్ర కాబట్టి అంటూ అందులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంతకంటే దుర్మార్గంగా వివరించేందుకు వైఎస్ జగన్ని కేసులు ఇరికించేందుకు పక్కా కుట్ర పని పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం మీద కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి A1గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి A2గా, ఆయన PA కె నాగేశ్వర రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజనీని కేసులో చేర్చారు. అయితే పోలీసులు ఎల్లో మీడియా చూపిస్తున్న వీడియో ముమ్మాటికి ఫేక్ అని చర్చ జరుగుతోంది. మామూలు ఫార్చునర్ వాహనం 2 టన్నులు ఉంటుంది. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితే 3.5 టన్నులు బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువు ఉన్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళ్తే స్పాట్లోనే నుజ్జుగా మారి చనిపోతారు. అట్లాంటి ఆ వాహనం కిందే పడ్డారని టీడీపీ ఎల్లో మీడియా చెప్తున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలు మీద కాలేసుకుని పడుకుని తన ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేట్ వాహనంలో అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఆసుపత్రిలోకి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలు కనబడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైర్ కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతను బయటికి తీసిన వీడియో ఎందుకు బయటికి రాలేదు? కాబట్టి ఏ టెక్నాలజీతో ఈ ఫేక్ వీడియోను సృష్టించినట్టు స్పష్టమవుతోంది. మృతుడి శరీరంపై చిన్న గాయాలు మాత్రం ఉన్నాయని మార్చిలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బొగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడివైపు, కుడి మోచేయి వెనక నుంచి అరచేయి వెనక భాగం వరకు మోకాళ్ళ వద్ద దూక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రం ఉన్నాయి ప్రత్యక్ష సాక్షి హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసింది. దీన్ని బట్టి ఇది కుట్రని స్పష్టంగా తెలుస్తోంది. పోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్ని కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీమంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై తప్పుడు కేసు బనాయించేందుకు ఇంత దిగజారి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం కూటమి బరితెగింపునికి నిరసన. సంఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు ఫుట్రెస్ట్ ప్లేట్పై నిలబడి బయట ప్రజలకు అభివాదం చేస్తున్న ఆ ఫేక్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరు అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్టు కనబడుతోందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే ఆయన కారు కింద ఒక వ్యక్తి పడినప్పటికీ వాహనం పోనివ్వమని చెప్పారంటే FIRలో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట, ఎంతకంటే దారుణం మరొకటి ఉండదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.